ఆద్య, ఒకవేళ మీ నాన్న చనిపోయాడనుకో, శవంగా పైకి తేలేవాడు కదా. అలా కాలేదంటే ఎక్కడనో అక్కడ మీ నాన్న సేఫ్గా బ్రతికి ఉన్నాడే కదా అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే ఆద్య మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఆద్య, నాకు తెలిసిన పోలీసు ఉన్నాడు, తనని ఎంక్వైరీ మొత్తం చేయమంటాను, మీ నాన్నను దొరికించే బాధ్యత నాది అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే ఆద్య ఏడ్చుకుంటూ బయటికి వెళ్తూ ఉంటుంది. దాంతో శ్రీను కూడా ఆద్య వెంట వెళ్ళి, ఆద్య ఊకో ఆద్య అని ఈ విధంగా అనగానే ఆద్య మాత్రం మౌనంగా నిల్చొని ఉంటుంది. ఆద్య, మీ నాన్న ఎక్కడనో అక్కడ బ్రతికి ఉండొచ్చు కదా ఆద్య అని ఈ విధంగా శ్రీను చెప్పగానే, మా నాన్న బ్రతికి ఉన్నాడని నాకు తెలిస్తే ఈ కన్నీళ్ళు ఆగుతాయి, అలా ఆగుతలేవా అని అంటే మా నాన్న కోసం నాకు తెలియదని అర్థం కదా అని ఈ విధంగా ఆద్య చెప్పగానే శ్రీను మౌనంగా నిల్చొని ఉంటాడు. నువ్వు మా నాన్నను చంపాలనుకున్నది నిజమే, అది కాదని కూడా ప్రూఫ్ చేయొచ్చు కదా. నేను చంపలేదు, మా నాన్నను దొరకపెట్టు, మా నాన్న చావలేదని ప్రూఫ్ చూపించు అని ఈ విధంగా ఆది అడగానే, నా దగ్గర ప్రూఫ్ లేవు అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. అందుకే నిజాన్ని కూడా అబద్ధం చేయాలనుకున్నావు కదా శ్రీను అని ఈ విధంగా ఆది చెప్పగానే శ్రీను మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం చార్య గారు. ఏంటి ఇలా వచ్చారు, పైసలు ఇవ్వమంటారా? వ్యాపారం ఎలా జరుగుతుంది? ఏంటండి, మీరే ఓపెనింగ్ చేశారు కదా, మాకింకా లోటే లేదు. జానకి అమ్మగారు రామలక్ష్మి పెళ్ళికి మెరుగు పెట్టమని ఇచ్చారు, తెచ్చాను అని ఈ విధంగా తను చెప్పగానే, సరే నేను విస్తానులేండి అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. సరేనండి, నేను బయలుదేరుతున్నాను. సరే అని ఈ విధంగా రఘురామ్ చెప్పి జానకి అని రఘురామ్ పిలుస్తూ ఉంటాడు. ఏంటండి, మెరుగు పెట్టేశారండి ఇవి అని ఈ విధంగా అడగగానే ఇప్పుడే చారకారు వచ్చి ఇచ్చి వెళ్ళాడు. సరే రామలక్ష్మి ఏది జానకి అని ఈ విధంగా రఘురామ్ అడగానే పైన ఉంది. సరే నేను రామలక్ష్మికి విచ్చేసి వస్తాను. ఏవండి, నేను రామలక్ష్మికి ఇస్తాను లేదండి. లేదు, నేను ఇప్పుడు రామలక్ష్మితో కొద్దిగా మాట్లాడేది ఉంది. ఇప్పుడు రామలక్ష్మి పైన ఉంది కదా అని వెంటనే రఘురామ్ రామలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు జానకి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది పెద్దమ్మ అని వెంటనే ఆద్య జానకి దగ్గరికి వచ్చి ఈ విధంగా అడగగానే, ఏమో అమ్మ, నాకు పూటకు భయం వేస్తూ ఉంది. ఇప్పుడు ఈయననేమో రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి మెరుగు పెట్టింది రామలక్ష్మికి ఇచ్చేస్తానని వెళ్ళాడు. ఇప్పుడు రామలక్ష్మి ఈ పెళ్ళి వద్దని చెప్తుందో ఏమో, నాకు చాలా భయం అవుతుందమ్మా అని ఈ విధంగా అడగగానే, ఏం కాదులే పెద్దమ్మా అని ఈ విధంగా ఓదార్చుతూ ఉంటుంది. రఘురామ్ పైకి వెళ్ళి చూడగానే పైన మాత్రం రామలక్ష్మి ఉండదు. జానకి, రామలక్ష్మి ఎక్కడ? పైన ఉందన్నావు కదా, ఎక్కడికి వెళ్ళింది అని ఈ విధంగా రఘురామ్ అడగగానే వెంటనే ఆద్య ఈ విధంగా చెప్తూ ఉంటుంది. పెద్దనాన్న, నాకు పోయేటప్పుడు ఆ రామలక్ష్మి చెప్పింది తన పెళ్ళి కదా, ఫ్రెండ్స్కి పెళ్ళికి రమ్మంట అని చెప్పింది అని ఈ విధంగా ఆది చెప్పగానే, సరే అని ఈ విధంగా రఘురామ్ కూడా చెప్తూ ఉంటాడు. జానకి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అయినా రామలక్ష్మి ఏం చేస్తుందో దానికి అర్థం అవ్వట్లేదు. పెద్దలు ఒప్పించిన పెళ్ళి కాదు కదా, తన ప్రేమించిందే కదా, ఇప్పుడు పెళ్ళొద్దుంటుంది ఏంటి? నాకు మాత్రం చాలా టెన్షన్ అవుతుందమ్మా అని ఈ విధంగా దాచుతూ ఉంటుంది. రామలక్ష్మి అస్మిత దగ్గరికి వస్తూ ఉంటుంది. రామలక్ష్మి, వచ్చావా? థ్యాంక్స్ రామలక్ష్మి అని ఈ విధంగా చెప్పగానే, సరే కానీ వచ్చినా కదా, మ్యాటర్ ఏంటో చెప్పు అని ఈ విధంగా రామలక్ష్మి అడగానే, రామలక్ష్మి, ఇప్పుడు నువ్వు నా జీవితం నిలబెట్టాలి. ఏంటి, నీ జీవితం నేను నిలబెట్టాలా? అయినా మీరంటే ఉన్నవారు డబ్బుతో ఏదైనా కొనిస్తారు, నా వల్ల ఏమవుతుంది? నీ వల్లనే అవుతుంది రామలక్ష్మి. నా వల్ల ఏమవుతుంది? రామలక్ష్మి, నేను సౌర్య సార్ ఆ రూమ్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చావు కదా, చూసావు కదా. సరే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు అని ఈ విధంగా రామలక్ష్మి అడగానే, రామలక్ష్మి,
ఐఎమ్ ప్రెగ్నెంట్ రామలక్ష్మి అని ఈ విధంగా అస్మిత చెప్పగానే రామలక్ష్మి మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటుంది. రామలక్ష్మి, ఈ మ్యాటర్ మా మమ్మీ మా డాడీకి కూడా తెలియదు, కేవలం నీ దగ్గరికి వచ్చాయి చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. ఇప్పుడు మా మమ్మీ మా డాడీకి చెప్పాను అనుకో, అబోర్షన్ చేపిస్తానని చెప్తారు. ఇప్పుడు శౌర్య వల్ల నా కడుపులో ఉన్న బేబీ బలవుతుంది రామలక్ష్మి, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి రామలక్ష్మి అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అయినా నేను అప్పటి నుంచి వద్దని చెప్పాను. రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నాక 5 months తర్వాతకి నిన్ను పెళ్లి చేసుకుంటాని సౌరి చెప్పాడు. అయినా అప్పుడు నా దగ్గరికి వస్తుంటే కూడా వద్దు వద్దు అని చెప్పినా కూడా వినలేదు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్ అయిపోయాను రామలక్ష్మి. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు, ఎందుకంటే మీ డాడీకి భయపడి చేసుకోను అంటున్నాడు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోలేదనుకో వాళ్ళ నాన్న నన్ను చంపేస్తాడని భయం కొద్దీ నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. యాక్చువల్గా నేనంటే చాలా ప్రాణం, కేవలం మీ డాడీకి భయపడి మాత్రమే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇప్పుడు నువ్వు చెయ్యాలి రామలక్ష్మి, ఇప్పుడు నీ వల్లనే నా ప్రాణం నిలబడుతుంది. 3 ముళ్ళు కాదు, 3 ప్రాణాలు, 3 ముళ్ళు. నువ్వే ఆలోచించుకో రామలక్ష్మి. ఇప్పుడు నీవు చేయబట్టి నా కడుపులో ఉన్న బేబీ కూడా బలవుతుంది రామలక్ష్మి, ప్లీజ్ రామలక్ష్మి అని చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక వెంటనే బ్రతిమలాడినాక వెంటనే లేచి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది. బయటికి వచ్చాక చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. మరోవైపు శ్రీను వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉంటాడు. చూసావా నాన్న, నేను నా కొడుకుకి మందు కలిపించి మరీ ఇస్తున్నాను, ఏ తండ్రి అయినా ఉంటాడారా అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే శ్రీను ఆ మందు మొత్తం తాగుతూ ఉంటాడు. మళ్ళీ ఫుల్ బాటిల్ కూడా ఉంటే ఆ బాటిల్ మొత్తం తాగుతుంటే, ఏంట్రా గంటగానం తాగుతున్నాం, కొద్దిగా మంచిగా హారం ఇచ్చుకుంటూ తాగాలిరా, అలా తాగొద్దు నాన్న, లివర్లు కడుపు అయిపోతాయి అని ఈ విధంగా చెప్పగానే, అయినా నాన్న నేను ఆ కిషోర్ని చంపడం ఏంటి నాన్న, నేను చంపేస్తానా అని ఈ విధంగా అడగగానే, నువ్వు చంపవురా, నువ్వు నా రక్తంరా, నీకు అర్థమైనట్టుగా కూడా ఆ ఆద్యకు అర్థం అవ్వట్లేదు నాన్న, ఆద్యకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో తెలియదు అని ఈ విధంగా అడగగానే, అరే నాన్న మీ ఇద్దరికి సెట్ చేస్తారా, ఏం సెట్ చేస్తావు నాన్న, పెళ్ళి సెట్ చేస్తారా, నీకేమన్నా బుర్రుందా నాన్న, అయ్యో అలా అంటున్నావేంట్రా, ఇప్పుడు ఆద్య నా మీద ఎంత కోపంగా ఉందో తెలుసా, అవసరమైతే చంపేసే వరకు కూడా వస్తుంది, అది కాక నన్ను పెళ్ళికి సెట్ చేస్తావా అని ఈ విధంగా శ్రీను అడగగానే, సెట్ చేస్తారా, అవునరా నువ్వు అన్నదానికి కూడా పాయింటేరా, అయినా ఆద్య నిన్నేం పెళ్లి చేసుకుంటుందిరా అని ఈ విధంగా నవ్వుకుంటూ చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.